నమస్కారం అండి. పర్సనాలిటీ డెవలప్మెంటు 4వ భాగము 4వ రోజు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల దృక్పథం ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాము. తమ పిల్లలను మంచి దారిలోకి మలిచి వారిని ప్రయోజకుల్ని చేసి మంచి పౌరులుగా కుటుంబ గౌరవాన్ని దేశ ప్రతిష్టను కాపాడే తీరుగా వారిని తయారు చేయాలంటే పేరెంటల్ గైడెన్స్ అత్యవసరం. తల్లిదండ్రులు విద్యావంతులైతే వారి పిల్లలను కూడా విద్యావంతులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక ముందుగా తల్లిదండ్రులు విద్యావంతులై వివేకవంతులై ఉండాలి. అంటే ముందు తల్లిదండ్రులు సుశిక్షితులై ఉండాలి. పిల్లలు స్కూల్లో గడిపే కాలం చాలా తక్కువ. టీచర్లు పాఠశాల వరకే బోధించగలుగుతారు. వాటిని అధ్యయనం చేయించే బాధ్యత ఇంటి వద్దనున్న తల్లిదండ్రులు అవడంలో సందేహం లేదు. కనుక తల్లిదండ్రులకు ఇతరత్ర ఎన్ని బాధ్యతలున్నా పిల్లలను సక్రమంగా పెంచడం, చదివించడం కూడా వారి బాధ్యతేనని గ్రహించాలి. కనుక పెద్దలు ముందుగా వారి బాధ్యతలను, కర్తవ్యాన్ని గుర్తించాలి. పేరెంట్స్ యొక్క బాధ్యత గురుతరమైనది. పేరెంట్స్ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలి? పేరెంట్ ఇంటి వద్ద పిల్లల చర్యలను గమనించడమే కాక బడికి వెళ్తున్నారా లేదా, అక్కడ సక్రమంగా చదువుతున్నారా లేదా, అక్కడ వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారి స్నేహితులు ఎవరు, వారి విద్యపై శ్రద్ధగా ఉన్నారా లేక జురాయిలతో తిరిగేవారా, పిల్లలు చెడు వ్యసనాలకు లోనవుతున్నారా, సినిమాలకు బడిమాని వెళ్తున్నారా వంటి అనేకమైన కీలక విషయాలను తరచూ తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలకు చదువును బోధించే టీచర్లను తమ పిల్లల మంచి చెడ్డలను గురించి వాకాబు చేస్తూ ఉండాలి. పరీక్ష రాస్తున్నారా లేదా, మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అని కూడా గమనిస్తూ ఉండాలి. తదనుగుణంగా నిత్యం ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ విషయాలలో మాత్రం ఏ మారినా ప్రయోజనం ఉండదు. మనం అనేకం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో గారాబంగా చూసుకుంటారు. వారి మీద ఈగను కూడా వాళ్ళనివ్వరు. వారిని ఎవరు ఏమన్నా సహించారు. వారితో పైగా పోట్లాడి తమ పిల్లల్నే సమర్థిస్తారు. ఇది సర్వత్రా అభిలాషణీయం కాదు. పిల్లలకు ఒక విధమైన పాడు చేసినట్లే అవుతుంది. పిల్లలు చెడు దారులలో పోతూ ఉంటే వారించడం తల్లిదండ్రుల గురుతర బాధ్యత. స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పుకుంటూ పోతారు తప్ప ఇతర విషయాలను పట్టించుకోరు. కనుక పూర్తి బాధ్యత పిల్లలది, తల్లిదండ్రులదే. టీచర్లు కూడా పిల్లల తల్లిదండ్రుల బాధ్యతాయుతంగా అడిగితే కానీ పిల్లల చదువును గురించి వారి తల్లిదండ్రులకు తెలియజేయరు. పిల్లలకు చక్కటి ఆహారాన్ని అందించి, దుస్తులు వేసి, తల దువ్వి, కాలికి బూట్లు వేసి, ముఖానికి అందంగా పౌడర్ దిద్ది బడికి పంపినంతలోనే తల్లి బాధ్యత పూర్తి కాదు. వారు బడిలో ఏం చేస్తున్నారన్నది కూడా తల్లిదండ్రుల బాధ్యతేనని గ్రహించాలి. పిల్లలు సక్రమంగా చదవకపోతే నష్టపోయేది ఎవరో కాదు, తల్లిదండ్రులేనని గ్రహించాలి. కనుక పేరెంటల్ గైడెన్స్ ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రహించాలి. పిల్లలకి మనోవికాసం అవసరం. పెద్దలైన మనము ఎప్పుడూ పిల్లల చదువును గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము. కానీ వారికి గల ఇతర ఆసక్తులను గురించి ఎన్నడూ ఆలోచించము. అంటే హాబీలు అని అర్థం. పిల్లలు చదువులతో పాటు శారీరక వ్యాయామము, మానసిక వికాసము కూడా అవసరం. వీటికి విద్యా విధానంలో అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. స్పోర్ట్స్ ఏర్పాటు చేసి శారీరక వ్యాయామం గురించి చర్యలను తీసుకున్నారు. సాహిత్య సదస్సులను, వక్తృత్వపు పోటీలను, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తూ కళల్లో పోటీలను ఏర్పాటు చేసి విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికి తీస్తున్నారు. కనుక వీటి వల్ల పిల్లల్లో ప్రపంచ జ్ఞానంతో పాటు పోటీలకు విలువగల సత్తా ఏర్పడుతుంది. వీటి గురించి కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మానసిక వికాసము పిల్లల భవిష్యత్తుకు దోహదకారిగా ఉంటుంది. మంచి చిత్రాలను చూపించడము, మంచి కథలను వినిపించడము, మంచి సంగీతాన్ని వినడము, మంచి వర్ణ చిత్రాలను, పెయింటింగ్స్ను చూపించడము, ఎవరికి ఏ కళపై ఆసక్తి ఉన్నదో గ్రహించి వారిని ఆ రంగంలో తర్ఫీదు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం అవసరం. పిల్లలు చదువులను ప్రధానంగా చూసుకుంటూ ఇతర కళలపై దృష్టిని సారించవచ్చు. సంగీతము, సాహిత్యము, కవనము, చిత్రలేఖనము, శిల్పము, నృత్యము, నటన వంటి కళా ప్రక్రియలు అనేక ఉన్నాయి. వాటిని ఆలంబనంగా మాత్రం విద్యార్థులు గ్రహించాలి. వీటి వ్యామోహంలో పడి విద్యను పాడు చేసుకోకూడదు. వృత్తిగా స్వీకరిస్తేనే వాటిలో కళల్లో రాణించగలుగుతారు. కేవలం ప్రవృత్తి మాత్రం ఉంటేనే చాలు. ఏదో ఒక వృత్తిలో స్థిరపడినప్పుడు కళా ప్రవృత్తులను గురించి ఆలోచించవచ్చు. విద్య ముఖ్యము. విద్య, కళ, ప్రవృత్తి మాత్రమే సరిపోదు.
వారిలో సామాజిక స్పృహ కావాలి. సామాజిక స్పృహ అంటే ఏమిటి? మనం సమాజంలో బ్రతుకుతున్నాము కనుక మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ ప్రకారం తదనుగుణంగా నడుచుకోవడాన్ని సామాజిక స్పృహ అని అంటారు. ఇది ఏ విధంగా కలుగుతుంది? మన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేయడం వల్ల ఇది సంభవం అవుతుంది. సమాజాన్ని అధ్యయనం చేయడం అంటే ఏమిటి? అది ఎలా చేయాలి? సమాజం కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం సమాజ పరిస్థితులు వేరు, నేటి సామాజిక పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అంటే మనం కూడా ఆ మార్పులను గ్రహించి తదనుగుణంగా మారాలన్నమాట. మన పాత పద్ధతులను ధోరణులను కాలానుగుణ్యంగా మార్చుకోవాలి. అంటే కాలంతో పాటే మనము కూడా పోవాలి. కాలానికి ఎదురు వెళ్ళడం అంటే ఏటికి ఎదురీదడం అన్నమాట. సమాజం అంగీకరించిన వాటిని మనం తిరస్కరించకూడదు. ఉదాహరణకు మద్యపానం ఒకనాడు నిషేధం, అది నేరం. మరి ఈనాడు అది అంగీకారయోగ్యమైంది. త్రాగితే ఇప్పుడు నేరం కాదు. మనం పాతకాలపు ధోరణులను అనుసరిస్తూ ఉంటే ఎలా? నలుగురితో పాటే మనకి నచ్చినా నచ్చకపోయినా జీవితాన్ని సాగించుకుంటూ పోవాలి. మనకి ఈనాడు ఎన్నో సామాజిక ధోరణులు నచ్చవు, కానీ ఏం చేస్తాం? తప్పదు, అనుభవించాలి. కాదంటే మనం సమాజంలో బ్రతకలేము. దీన్నే సామాజిక స్పృహ అని, సోషల్ అడ్జస్ట్మెంట్ అని అంటాము. ఇది బాల్య దశ నుండి అలవాటు చేయాలి. పెద్దవారైన తర్వాత ఇది అలవడదు. పిన్న వయసులోనే అహంకారము, మమకారము, ప్రేమ, ద్వేషము, అసూయ, పోటీ విధానం మొదలైన భావాలు అలవడతాయి. వీటిని సక్రమ మార్గంలో పిన్న వయసులోనే మనకు అవగతమవుతూ ఉంటుంది. దానిని గమనించి అతి జాగ్రత్తగా దాన్ని మలచాలి, అభివృద్ధి పరచాలి. పిల్లలలో అసాధారణ ధోరణులు. పిల్లల్లోని సాధారణ ధోరణులు పిన్న వయసులోనే జ్యోతికమవుతూ ఉంటుంది. కొందరు లెక్కల్లో మంచి మేధస్సును ప్రదర్శిస్తారు. మరికొందరికి సాహిత్యంలో, కొందరికి సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, నటన మొదలైన లలిత కళలపై మక్కువ అధికంగా చూపుతారు. అదేవిధంగా పిన్న వయసులోనే కొందరిలో అసహనము, ఈర్ష్య, ద్వేషము, ఓర్వలేనితనము, అహంకారం, కోపము, విసుగుదల వంటి సాధారణ ధోరణులు అవిపిస్తూ ఉంటాయి. వాటిని అదుపు చేయాలి. కొందరిలో పిచ్చి ప్రేమను గమనిస్తూ ఉంటాం. కొందరు ఎంతో అమాయకంగా ఉంటారు. కొందరు ప్రతిదానికి నమ్మేస్తారు. కొందరు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ టెన్షన్తో గడుపుతూ ఉంటారు. మరికొందరు మూడిగా ఏవో మూల కూర్చొని ఉంటారు. వారిలో విచార ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. కొందరికి మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది. సాధారణంగా మాట్లాడతారు. వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. అవతలి వారిని గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారి ధోరణిలోనే మాట్లాడుకుంటూ పోతారు. వారి ఆలోచనలు తప్ప ఇతరుల ఆలోచనలకు, భావాలకు విలువనివ్వరు. మొండి పట్టుదల, తాము అనుకున్నది అయి తీరాలి. ఎవరు ఎన్ని చెప్పినా వినరు. అలాంటి వాటినే సాధారణ ప్రవర్తనలో అబ్నార్మల్ బిహేవియర్స్ అని అంటారు. వాటిని గమనించి అదుపులో ఉంచాలి. అది తల్లిదండ్రుల కర్తవ్యం. నేర ప్రవృత్తి. పిల్లల్లో నేర ప్రవృత్తి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉన్నవాడు దొంగతనం చేయడనేది నమ్మకం. ఎవరైనా ఎందుకు దొంగతనం చేస్తారో, వాళ్ళకి అవసరమైన వస్తువు వారి వద్ద లేకపోవడం ఒక కారణం. తనకి లేనిది ఇతరులకు ఎందుకు ఉండాలి అనేది మరో కారణం. అన్నిటికంటే ముఖ్యమైన కారణం బీదరికం. పిల్లల పుట్టుక, పెంపకము, వాతావరణం, వారి చుట్టూ ఉన్న సమాజము, వారి మిత్రులు, వారి ధోరణులు, వారి అవసరాలు, వారి లగ్జరీలు నేర ప్రవృత్తికి దారితీస్తాయి. ఉన్నవారు దొంగతనం చేస్తున్నారు, అది వారికి సరదా, హాబీ, అవసరమై కాదు. కనుక నేర ప్రవృత్తి మనుషుల అవసరాన్ని బట్టి, పరిసర వాతావరణాన్ని బట్టి, తాము జీవించే సమాజం బట్టి వారిలో ఏర్పడుతూ ఉంటుంది. నేరం చేసిన వారిని శిక్షించాలి, కానీ వారిని మార్చడానికి ప్రయత్నం చేయడం శిక్షించడం కంటే మంచి ప్రయత్నం. నేరస్తులను నేరస్తులుగానే పరిగణిస్తే వారు నేరాలను చేస్తూనే ఉంటారు. వారిలో పరివర్తన రాదు. వారిలో పరివర్తన తేవడానికి ప్రయత్నించాలి. ఈనాడు బాల నేరస్తులను అదే ప్రాతిపదికపై వారికి శిక్షణ ఇస్తున్నారు. వారిలో పరివర్తన తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్నే రీఫార్మేషన్ థెరపీ అంటారు. పరివర్తన తేవడం శిక్షించడం కంటే అత్యధిక ఆధిక్యత కలది. శిక్షించడం వల్ల శిక్ష పూర్తి కాగానే మరలా అదే నేరము దొరకకుండా చేయడానికి మార్గాలను అన్వేషిస్తాడు. పరివర్తన వల్ల మళ్ళీ మరోసారి నేరం చేయడు. సమాజానికి అది ఎంతో మేలు చేస్తుంది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా పరివర్తన సిద్ధాంతమే మెరుగైనది అని నిర్ధారించబడింది. నైతిక విలువలు. పిల్లల్లో చిన్న వయసు నుంచి నైతిక విలువలను పెంచడానికి ప్రయత్నించాలి. నైతిక పతనము జీవితానికి గొడ్డలు పెట్టు వంటిది. నీతి భీతి లేనివాడు జాతికి
చీడ పురుగు వంటివాడు. అతడు సమాజానికి మేలు కన్నా కీడి ఎక్కువ చేస్తాడు. నీతి బాహ్యాలతో పొత్తు మంచిది కాదు. నీతి కథలు వినిపించాలి, నీతి పాఠాలను వర్ణింపచేయాలి, నీతులను పాటించాలి. అది తల్లిదండ్రుల, టీచర్ల బాధ్యత. గురువులు నీతిని పాటిస్తే శిష్యులు కూడా నీతిని పాటిస్తారు. యథా రాజా తథా ప్రజ అన్నారు కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. కనుక పిల్లల్ని మనం నిందించకూడదు. మనం నీతిని పాటిస్తూ వాటికి ఆదర్శంగా నిలవాలి. అప్పుడే వారు నీతిమంతులుగా తయారవుతారు. నువ్వు త్రాగుతూ నీ కొడుకును త్రాగొద్దు అంటే వింటాడా? నువ్వు త్రాగొద్దనడానికి మరి నువ్వెందుకు త్రాగుతున్నావు అని నీ కొడుకు నిన్ను ప్రశ్నించడా? మరి గాంధీజీ మహాత్ముడు ఎందుకయ్యారు? తాము చెప్పిన నీతిని తాము ముందుగా ఆచరించారు గనుక. సత్యం, ధర్మం, అహింస వీటిని ఆచరించి బోధించారు గనుక వారు మహాత్ములయ్యారు. రాజా హరిశ్చంద్రుని కథ వారికి ఆదర్శాన్ని చూపించింది. వారి జీవితాన్ని మలుపు తిప్పింది. వారి జీవితాంతం సత్యాహింసల్ని సూత్రాలను పాటించారు. అమరజీవులయ్యారు, మహాత్ములయ్యారు, జాతిపితలయ్యారు, ఆదర్శ పురుషులయ్యారు. కనుక చెయ్యి తర్వాత చెప్పు. అది దీని రహస్యం. దీనికి క్రమశిక్షణ, డిసిప్లిన్ అవసరం. క్రమశిక్షణ చిన్న వయసు నుంచి అలవరుచుకోవాలి. దీనికి ప్రథమ బాధ్యులు తల్లిదండ్రులు, తదుపరి బాధ్యులు విద్యా గురువులు. పాఠశాలలో క్రమశిక్షణ అనగా టైం ప్రకారం ప్రతి పని అనుకున్న ప్రకారం చేయడం, చేసే దానిలో నిఘా, శ్రద్ధ చూపడం అవసరం. క్రమశిక్షణ వల్ల సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. క్రమశిక్షణ వల్ల శీలవంతమైన జీవితం అలవడుతుంది. నీతి నియమాలు పాటించగలుగుతారు. ప్రతి పిల్లవానిలోనూ చిన్న వయసు నుండే జాతీయ దృక్పథాన్ని అలవరచాలి. జాతీయత దృష్టి పెంపొందితే వారు జాతీయ పౌరులు అవుతారు. జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసే ఆదర్శ నేతలు అవుతారు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కనుక మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ ప్రకారం తదనుగుణంగా నడుచుకోవడాన్ని సామాజిక స్పృహ అని అంటారు. క్రమశిక్షణ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపకరిస్తుంది. మనిషికి మర్యాదను కలిగిస్తుంది. మనిషిపై విశ్వాసాన్ని అధికం చేస్తుంది. క్రమశిక్షణ గల వారితో ప్రతి ఒక్కరూ వ్యవహరించడానికి ముందుకు వస్తారు. సమాజంలో వారికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కనుక ఈ క్రమశిక్షణ అలవడడానికి గైడెన్స్ అవసరం. జాతీయ దృక్పథం. ప్రతి పిల్లవానిలోనూ చిన్న వయసు నుండి జాతీయ దృక్పథాన్ని అలవరచాలి. జాతీయత దృష్టి పెంపొందితే వారు జాతీయ పౌరులు అవుతారు. జాతి గౌరవాన్ని వినియోగింపజేస్తారు. ఆదర్శ నేతలు అవుతారు. నేటి బాలులే రేపటి పౌరులు, నేతలు అని అంటూ ఉంటారు. మనుషులంతా ఒక్కటే అనే భావన, భాషలు వేరైనా భావం ఒక్కటే, కులం ఒక్కటే, మతం ఒక్కటే, సమతాభావం అనే జాతీయత దృక్పథానికి మూలం. అది పిన్న వయసు నుంచి అలవరచాలి. దానికి కూడా కారణభూతులు తల్లిదండ్రులు, గురువులు. జాతీయ గీతాన్ని అలవరుచుకోవాలి. జాతీయ జెండాను గౌరవించాలి. పిల్లలకు ఈ జాతీయ దృక్పథాన్ని నేర్పాలి. పిల్లల్లో మానవతా విలువల్ని పెంపొందించాలి. దీన్నే హ్యూమన్ రిలేషన్ డెవలప్మెంట్ అంటారు. వారిలో మానవతా విలువల్ని పెంపొందించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. వారిలో మానవతా దృష్టిని ఏర్పరచాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు శ్రీ గురజాడ అప్పారావు. జాతీయత దృక్పథాన్ని అలవరచాలి. ఏ దేశమెగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గర్వము అని అన్నారు శ్రీ రాయప్రోలు వారు. కనుక జాతీయత, మానవత ఈ రెండు మానవ ప్రగతికి రెండు కళ్ళ వంటివి. మన తోటి వారిని ఆదరించడం నేర్చుకోవాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం నేర్చుకోవాలి. తన సంపద ఇతరుల ఆపదలకు అడ్డుపడాలనే మానవతా దృక్పథం అలవర్చుకోవాలి. అందరినీ సమభావంతో ఆదరించాలి, ఆదుకోవాలి. ఆదర్శవంతంగా నిలబడి సమాజం చేత శభాష్ అనిపించుకోవాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఏర్పరచాలి. తాము ధైర్యంగా ఏ పనైనా చేయగలమనే భావనను వారిలో కలిగించాలి. అదే ఆత్మవిశ్వాసానికి పునాది. తాము చేసేది ఆమోదయోగ్యంగా ఉండేట్లు చూసుకోవాలి. తమకి ఎంతో తెలిసి ఉండవచ్చు, కానీ దాన్ని కార్యరూపం దాల్చడానికి ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉండాలి. దాన్ని చిన్నప్పటి నుంచి అలవరుచుకోవాలి. తాము చేసే పని మీద స్కిల్స్ను సంపాదించాలి, అంటే నైపుణ్యత. తన పనిలో ఎవరు తప్పులను ఎంచరాదు, దోషాలను ఎత్తి చూపించరాదు. తాము చేసిన పనిని ఎవరు విమర్శించరాదు. పనిలో పర్ఫెక్షన్ ధ్యేయంగా ఉండాలి. పని చేసేటప్పుడు ఫలితాన్ని దృష్టిలో ఉంచుకోవాలి, కానీ ఫలితమే ముఖ్యం కాకూడదు. అలా అనుకుంటే అన్వేషించే మార్గాల్లో కాలుష్యం అలుముకుంటుంది, పనిలో స్వచ్ఛత లోపిస్తుంది. మీ పనిని బట్టి మీ అంతఃకరణ ప్రకటితమవుతూ ఉంటుంది. నిపుణత అన్నది స్వతసిద్ధంగా అలవడేది కాదు,
దానికి ఎంతో కృషి, సాధన, పట్టుదల, ఏకాగ్రత అవసరం అయి ఉంటుంది. వాటిని సాధించాలి. దీనికి ప్రాథమికంగా గైడెన్స్ అవసరం ఉంటుంది. నేతృత్వ లక్షణాలు. పిల్లల్లో చిన్న వయసు నుండే వారిలోని లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడుతూ ఉంటుంది. కొందరి ప్రవర్తనను బట్టి ముందుగానే వారు లీడర్లు కాగలరని జోస్యం చెప్పవచ్చు. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా. గాంధీజీ మహాత్ముడు ఎందుకయ్యారు? తాము చెప్పిన నీతిని తాము ముందుగా ఆచరించారు గనక. సత్యము, ధర్మము, అహింస వీటిని ఆచరించి బోధించారు గనక వారు మహాత్ములయ్యారు. అలాగా అటువంటి వారు విద్యలోనూ ఇతర విషయాలలోనూ ఎల్లప్పుడూ ఆధిక్యతగా ఉంటారు. వారు ద్వితీయ స్థానంలో ఉండడానికి ఏనాడో అంగీకరించారు. వారిది ఒక ప్రత్యేక శైలి, వారిది ఒక ప్రత్యేక స్థానం. క్లాస్ రూమ్లో వారు చెప్పినట్లే మిగతా పిల్లలంతా నడుచుకుంటారు. వారు అన్నింటిలో ప్రథములుగా ఉండి ఇటు అధ్యాపకుల్లోనూ అటు విద్యార్థుల్లోనూ ప్రశంసనీయులుగా పరిగణించబడుతూ శ్లాఘించబడుతూ ఉంటారు. వారే లీడర్స్గా పరిణమిస్తారు. వారికి ఆత్మవిశ్వాసం అమితంగా ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, ఓర్పు, సహనం ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలను సేకరిస్తారు, ఆలోచిస్తారు, అవసరం అనుకుంటే వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు, ఆదరిస్తారు, ఆచరిస్తారు. వారికి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఏర్పడి ఉంటాయి. వాటిని గోల్స్ అంటారు. వారు గోల్స్ సెట్టర్స్ అనిపించుకుంటారు. గోల్స్ సెట్టర్స్ ఏ విధంగా వారి జీవిత లక్ష్యాలను సాధించుకోవాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. అట్టి వారే లీడర్స్ అనిపించుకుంటారు. వారికి ముందు చూపు ఉంటుంది. వారు ఇతరులను గైడ్ చేయగలుగుతారు. దేనినైనా సాధించాలంటే దానికి మోటివేషన్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, అచీవ్ చేయాలనే తీక్షణత ఉండాలి. అంటే సాధించి తీరాలనే పట్టుదల ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలం. విద్య పూర్తి చేసుకున్నాక చాలామందికి ఏం చేయాలో తెలియదు, ఏం కోర్సు చదవాలో తెలియదు. ఇంటర్ వరకు గుడ్డిగా చదివేస్తారు. తర్వాత ఏం చేయాలో వారికి తెలియదు. అప్పుడు వారికి కౌన్సిలింగ్, గైడెన్స్ అవసరం అవుతుంది. దాన్నే కెరియర్ గైడెన్స్ అంటారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అంటూ పరిపరి విధాల వారి ఆలోచనలు పోతూ ఉంటాయి. ఏం చేయాలో వారికి తెలియదు. అప్పుడు గైడెన్స్ ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈనాడు అభిరుచుల మేరకు అవకాశాలు రావడం లేదు. కేవలం అర్హతలే ముఖ్యం. అర్హత అంటూ ఉంటేనే ఏ రికమెండేషన్ అయినా పనిచేసేది. కేశాలు ఉన్నప్పుడే అలంకరణ సాధ్యమవుతుంది. గుండె అయితే పూలు, అలంకరణల ఆలోచన రాదు కదా. కనుక ఎడ్యుకేషన్లో గైడెన్స్, వృత్తి సేకరణలో గైడెన్స్, జీవిత సమస్యల పరిష్కారాల్లో కౌన్సిలింగ్, గైడెన్స్ ఈ రకంగా ఆలోచిస్తే గైడెన్స్ యొక్క విశిష్టత మనకు బాగా అవగతమవుతుంది. చక్కటి క్రమశిక్షణ, గైడెన్స్ ఉన్నవారు బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడతారు. పిల్లలకు ఈనాడు కరువైనదే సరైన గైడెన్స్ లేకపోవడం. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం అన్నమాట. ఇది మానసిక డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అండి. మళ్ళీ ఇది ఎంత సైకాలజీ వాళ్ళు రాసినది. మనకు కూడా అన్ని మార్పులు చేసుకోవాలి. మనలో కూడా కొంచెం సైకాలజీ మనం మార్చుకోవాలి. థ్యాంక్ యూ.